నేటి యువతలో చాలా మంది తల్లిదండ్రులు భారం అనుకుంటారు. వాళ్ళ వృద్ధాప్యం బరువు అనుకుంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వదిలిపెడతారు. వాళ్ళందరికీ చక్కటి నీతి కథ. రీసెంట్‌గా మనకు తెలుసు, చార్ధామ్ యాత్ర మొదలైంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్. ఒక తల్లికి ఒక కోరిక కలిగింది. కేదార్‌నాథ్ చూడాలని. తన జీవితకాల కోరికది. తన తీరని కోరికది. దాంతో కొడుకుల్ని అడిగింది. కొడుకులు ధీరజ్, తేజ్‌పాల్ ఇద్దరు కూడా 60 సంవత్సరాల తల్లిని కోరిక తీర్చేందుకు ఆవిని డోలీలో మోసుకుని కేదార్నాథ్ తీసుకెళ్తున్నారు. దాదాపు 1800 కిలోమీటర్లు తల్లిని డోలీ మీద మోసుకుంటూ కొండలు, గుట్టలు, హిమాలయాలు లెక్క చేయకుండా తల్లి కోరిక తీర్చడం కోసం కేదార్నాథ్ యాత్ర చేస్తున్నారు. ఇదక్కడ చూపర్లను ఆకట్టుకుంది. మనసులు హత్తుకునేలా చేసింది. అంతేకాదు, కొడుకులు తల్లిని ఇంత ప్రేమిస్తారా? అందరు తల్లిదండ్రుల్ని పిల్లలు ఎంత ప్రేమిస్తే ఎంత బాగుంటుంది, ఇంత బాగా టేక్ కేర్ చేస్తే ఎంత బాగుంటుందని చెప్పి అందరూ యాత్రికులు మాట్లాడుకుంటున్నారంట. అంటే ఒక తల్లి కోరిక తీర్చడం కోసం ఉత్తరప్రదేశ్ నుంచి పయనమై ఉత్తరాఖండ్, బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి యాత్ర కోసం, అంటే చార్ధామ్ యాత్ర కోసం బయలుదేరారు ఈ బిడ్డలు. ఇదంతా కూడా ఇప్పుడున్న యువతరానికి, విలువలు మర్చిపోయిన యువతరానికి ఒక నీతి కథ. అంతేకాదు, భారతీయత సాంప్రదాయం తల్లిదండ్రులను ఎత్తుకుని మోసుకుని భుజాల మీద వేసుకుని మనం బయటికి తీసుకెళ్ళటం అనేది, అది శ్రవణ కుమారుడి కథలో కూడా మనం వింటూ ఉంటాం. పురాణాల్లో మాతృ పితృభక్తికి సంబంధించి శ్రవణ కుమారుడి కథ చాలా పాపులర్ అనమాట. ముఖ్యంగా ఆ భక్తి అనేది, అంటే తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి అనేది ఆ కథ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. చూపులేని తన వృద్ధ తల్లిదండ్రుల కోసం శ్రవణ కుమారుడు ఒక కావిడి బొట్టులో వాళ్ళని తీసుకుని తన భుజాలపై మోస్తూ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తూ ఉంటాడు. అన్ని పుణ్యక్షేత్రాలను చూపించడానికి. ఒక రోజున సరయూ నది తీరంలో తల్లిదండ్రులు దప్పిక తీర్చడానికి శ్రవణుడు నీళ్లు ముంచుతుండగా ఆ శబ్దం విని ఏదో క్రూర మగం వచ్చేసిందని చెప్పి దశరథ మహారాజు బాణాన్ని వదులుతాడు. ఏదైతే శబ్దభేది బాణం ఉందో దాన్ని వదులుతాడనమాట. ఆ బాణం తగిలిన శ్రవణుడు అక్కడికక్కడే మరణిస్తాడు. పుత్ర శోకంతో, అంటే మంచినీళ్ళు తెస్తాడని వెళ్ళిన కొడుకు రాకపోవడంతో పుత్ర శోకంతో అలమటించిన ఆ వృద్ధ దంపతులు, నీవు కూడా ఇలాంటి పుత్ర వియోగంతోనే చనిపోతావు, మరణిస్తావు అని చెప్పి దశరథుడిని శపిస్తారనమాట. తల్లిదండ్రులను ప్రేమించడంలో శ్రవణ కుమారుడి కథ అనేది చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు ప్రేమించడానికి మనకు ఎలాంటి కండిషన్స్, నిబంధనలు అవసరం లేదు. అన్కండిషనల్గా మనం ప్రేమిస్తూనే ఉంటాం.